ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, వాళ్ళు క్లీన్ చిట్తో ఉన్నారు. మీకు అది చెయ్యకపోతే అది సాక్షి పేపర్ కానే కాదు కదా. తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చెయ్యకపోతే అది సాక్షి పేపర్ కానే కాదు. సో సాక్షి పేపర్ అన్నది వాళ్ళ తాలూకా పాంప్లెట్. అది కూడా ఏం పాంప్లెట్ అంటే, సాక్షి పేపర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవడో ఒక అనామకుడు కూర్చుంటాడు, ఏ రిపోర్ట్ పడితే ఆ రిపోర్ట్ రాస్తాడు. ఆ రిపోర్ట్ ఏదో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ లాగా మా కౌన్సిల్ మెంబర్స్ ఏమో తీసుకొచ్చి కౌన్సిల్లో చూపిస్తారు. అంటే నేనేమంటానంటే, వాళ్ళు రాసిన రాతలని కూడా వాళ్ళు వచ్చి అదే నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నాలు. నేనైతే ఎవరు కూడా సాక్షి పేపర్ని న్యూస్ పేపర్ అని మాత్రం అనుకోరు. యాక్చువల్గా మ్యాక్సిమం బ్రిటానియా దగ్గర నుంచినండి చాలా కంపెనీలకి సరఫరా చేసే పరిస్థితి ఉంది. హిందాపూర్ కంపెనీ మెయిన్ ఏంటంటే కొన్ని బిస్కెట్ కంపెనీస్కి కూడా అది కూడా సరఫరా చేసే పరిస్థితి ఉంది. చాలా కంపెనీస్కి సరఫరా చేస్తున్నారు వాళ్ళు, 1-2 కాదు, చాలా బిస్కెట్ కంపెనీస్కి, చాక్లెట్ కంపెనీస్కి, చాలా వాటికి సరఫరా చేస్తున్నారు. అదే అడుగుతున్నా నేనేంటంటే, సిట్ రిపోర్ట్ ఒకసారి చదవమనండి. అది ఇంగ్లీష్లో ఉన్న, తెలుగులో ఎవరో ఒకరు ట్రాన్స్లేట్ చేస్తారు. కనీసం అది పెట్టి ChatGPTలో తెలుగు ట్రాన్స్లేట్ అని కొడితే వస్తుంది. అది కూడా తెలియదు ఆయనకి. తెలుగైనా చదవడం వచ్చు కదా, తెలుగులో చదవమనండి. కాకపోతే ఎవరో ఒకరు చదివించుకోమనండి. చాలా క్లియర్గా ఉంది అందులో కల్తీ జరిగింది, 250 కోట్లు స్కామ్ జరిగింది అన్నది కూడా చాలా క్లియర్గా ఉంది. దానికి సమాధానం చెప్పమంటే హెరిటేజ్ గురించి, హిందాపూర్ డైరీ గురించి ఎందుకంటే తీసుకొస్తాడు నాకు అర్థం కాదు. ముందు ఇది మాట్లాడమనండి, దీని సంగతి తేల్చమనండి. దీని సంగతి మేము వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పాం. కాదండి, కౌన్సిల్ చైర్మన్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి? అంటే కౌన్సిల్ చైర్మన్ గారు పార్టీల గురించి నేను మాట్లాడకూడదు, కానీ ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను చెప్పాను, నేను చర్చకి సిద్ధం, ప్రభుత్వం ప్రజాహితం గురించి ఎలాంటి చర్చకైనా సిద్ధం అని నేను చెప్పాను నిన్న. మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా సేమ్ యాస్టీస్గా కల్తీ లడ్డు గురించి మాట్లాడదాం, హిందాపూర్ డైరీ గురించి కూడా మాట్లాడదాం, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించండి, మేము చర్చకి సిద్ధమని చెప్పిన తర్వాత వాళ్ళకి తెలుగు అర్థం కావట్లేదా?